ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నా పేరు రూప. బరకా మినిస్ట్రీస్లో మరి చిన్నప్పటి నుంచే నేను నాటబడి మరి దైవసేవకులు చెప్పే వాక్యం ద్వారా మాటల ద్వారా నేను ఎంతగానో బలపరచబడ్డాను. మరి చిన్ననాటి నుంచే మరి విగ్రహారాధన కుటుంబంలో నుండి మరి దేవుడు మమ్మల్ని ఎన్నుకొని మమ్మల్ని రక్షించుకున్నాడు. మరి అది మొదలుకొని మరి ఎన్నో విధాలుగా దేవుడు మమ్మల్ని అన్ని విషయాల్లో బలపరుస్తూ హెచ్చిస్తూ ఉన్నాడు. అన్యుల కుటుంబంలో నుంచి వచ్చినప్పుడు ఎన్నో అవమానాలు అవన్నీ ఎదుర్కొంటూ ఉంటాం. బట్ వాటి అన్నిటి నుంచి దేవుడు మమ్మల్ని హెచ్చిస్తానే వచ్చారు. తలగా ఉంచే దేవుడు నన్ను ఎక్కడా కూడా సిగ్గుపడనివ్వలేదు. అన్నిట్లో నన్ను బలపరుస్తూనే ఉన్నాడు. మరి నా వివాహ సమయంలో మరి మా హస్బెండ్ ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల మరి వీసా నిమిత్తమై కొంచెం కలవరంగా నేను ఉన్నాను. ఆయనకి పిఆర్ రాలేదని వెయిట్ చేస్తూ ఉన్నా. మా దేవుని కృపను బట్టి ఆయనకి పిఆర్ వచ్చింది. మరి నా వీసా ఏంటి అని చెప్పి నేను వరి అవుతున్న సమయంలో మరి సేవకులు నా కోసం ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చారు. మరి ఒకసారి నేను ఉన్న డౌన్ టైంలో మరి నాకు జీవరత్నం అంకల్ ఒక టైంలో కాల్ చేసి వాక్యం ద్వారా నన్ను ఎంతగానో బలపరిచారు. మరి రూపా ఉదయ్, మరి నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నీ బాధని దేవుడిని అర్థం చేసుకున్నారు. గాడ్ వాంట్స్ టు టాక్ టు యూ అని చెప్పి ఒక వాక్యం నాకు చూపించడం జరిగింది. మరి యెషయా 60:22 నాకు చూపించారు. నేను చదివానే తప్ప నా మనసులో ఉన్న బాధ నన్ను అది కప్పివేసింది. ఏం చదివానో కూడా నాకే తెలీదు. లాస్ట్లో ఉన్న మాట, యెహోవా తగిన కార్యమందు ఈ కార్యమును త్వరపెట్టుచున్నాడు అని. అదేంటో కూడా నాకు అర్థం కాలే, ఏ కార్యమో అని. మరి అంకుల్ వీసా విషయంలో ఆ కార్యం త్వరబెడుతున్నాడమ్మా దేవుడు అని నన్ను బలపరిచినప్పుడు మరి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి అది అయిపోయిన తర్వాత దేవుడు నిన్ను ఒకటి చేయమంటున్నాడు, మరి ఒక పని చేయాలమ్మా, నువ్వు సిద్ధమేనా అని అడిగారు. ఏంటి అంకుల్ ఆ పని అని అంటే, 1 పేతురు 5:6-7 ఒకసారి చదవమ్మా అన్నారు. మరి తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులే ఉండమని ఆ వాక్యం ఉండిందనమాట. ఒక్కసారిగా నేను మరలా నా ఆత్మీయత జీవితంలో నేను ఇంకా ఎక్కడెక్కడ నేను వీక్గా ఉన్నానో మళ్ళీ నేను స్ట్రెంగ్తన్ చేసుకొని మరి దేవునికి ఇంకా దగ్గరగా ఉండి ఈ 2 వాక్యాలు పట్టుకొని ప్రార్థన చేయడం జరిగింది. మరి త్వరగా మరి వెంటనే నేను జూన్లో ఈ కాన్వర్జేషన్ జరిగింది అంకుల్కి నాకు. మరి ఆగస్టులో ఆయనకి పిఆర్ రావడం జరిగింది. అండ్ సెప్టెంబర్ అక్టోబర్లో మా డాక్యుమెంటేషన్, నవంబర్లో వీసా జరిగింది. అండ్ దేవుని మహాకృపను బట్టి మరి డిసెంబర్లో నా ప్రయాణం కూడా ఉంది. మరి అంకుల్ అప్పుడు అన్నారు డిసెంబర్ లోపే వెళ్ళిపోతామని. మరి ఐ హోప్ దేవుడు ఆ మాటను అంకుల్ నోటి వెంట ఉంచాలని. మరి నా కోసం ప్రార్థించిన అంకుల్ని బట్టి, మరి నా సేవకులు, నా ఆత్మీయ తల్లిదండ్రులైన కాలువన్న గ్లోరక్కని బట్టి కూడా, బరాకా మినిస్ట్రీస్ సేవకులు అందరూ కూడా మరి సంఘం అంతా నా కోసం ప్రార్థన చేశారు. అందరిని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమకరం కనుక ఈ అమ్మాయి చాలా యాక్టివ్గా పనిచేస్తుంది మన చర్చ్ యాక్టివిటీస్లో. అందుకని నాకు బాగా ఇష్టం అనమాట. చిన్న అమ్మాయి కదా, ఎందుకు నాకు నేనే ఫోన్ చేశాను ఆ రోజు. నేను చేశాను, నేను చేసి ఎందుకో నాకు ఈ వాక్యం చేసి స్ట్రెంగ్తన్ చేసి ఇచ్చేయండి నాకు తలంపించాడు అనమాట. ఏదన్నా దేవుని మామను మహిమకరంగా జీవించాలని ఆశ కాబట్టి ప్రార్థన చేసి ఆ మాట చెప్పడం జరిగింది. నాకు తెలిసి చేసింది కదా, అది పలికించినటువంటి దేవుడు గొప్పవాడు. నేను పలకలా, నన్ను పలికించిన దేవుడు గొప్పవాడు. ఆ రకంగా త్వరగానే డిసెంబర్ 31 నాకు గుర్తులేదు, ఆమె మీకు గుర్తుంది. నేను ఇప్పుడు చెప్పాను అంటారు, నాకు గుర్తుంది కదా. కానీ దేవునికి మహిమకరంగా అద్భుతమైన రీతిలో ఇవ్వడం దేవుడు దీవించాలని. పిఆర్ ఇంకా జాబ్స్ సెర్చింగ్ కూడా ఉంది అక్కడ. ఇది కూడా త్వరగా జాబ్ కూడా ఇస్తాడని నమ్ముతున్నాను. దేవుడు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడిని నేను కనపరుస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.